గుంటూరు నగరంలో కుండపోత వాన కురిసింది. నిన్న మధ్యాహ్నం 3:33 సమయంలో 5:30 మధ్య 2 గంటల వ్యవధిలో ఏకంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక కాలనీల్లో వరద నీరు చేరగా ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. నగరం ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీటితో కనిపించింది. బ్రాడీపేటలో జల దిగ్బంధంలో చిక్కుకోగా ఏటి అగ్రహంలో ప్రధాన రహదారి పీకలవాగు నీళ్లు ముంచెత్తింది. కంకరగుంట RUB 3 వంతెనల వద్ద మురుగు వర్ష నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కంకరగుంట వంతెనపై నుంచి మాత్రమే రాకపోకలు సాగాల్సి వచ్చింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గుంటూరు పశ్చిమ పరిధిలో చాలా ప్రాంతాల నుంచి వర్షపు నీరు పీకలవాగు ద్వారానే బయటకు వెళ్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో పీకలవాగు పొంగి పొర్లింది. చుట్టుగుంట పరిసరాల్లో భారీగా నీరు చేరగా రైతు బజారు, అన్నా క్యాంటీన్లు, మురికిపేట తదితర ప్రాంతాల్లోకి నీరు చేరింది. రైల్వే ట్రాకుపై వర్షపు నీరు నిలిచిపోగా గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణం నీట మునిగింది. ఇంజన్లతో నీటిని బయటకు తొలగించారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి పడగా ఓ చోట వృక్షం పడి కారు ధ్వంసమైంది. బొంగరాలబీడు, సంగడిగుంట, అంకమ్మనగర్, పిచ్చుకలగుంట తదితర చోట్ల పరిస్థితి దయనీయంగా మారింది. బ్రాడీపేటలో 19వ అడ్డ రోడ్డు ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులలో కాలువలో పూడ్చుకుపోయాయి. దీంతో నీరంతా ఇతర మార్గాల్లో ప్రవహించి ఇబ్బందులు ఎదురయ్యాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పెద్ద కాకానిలో 14.5, కొల్లిపరలో 12.5, దుగ్గిరాల 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:30 మధ్య గుంటూరు పశ్చిమలో 4.3, తాడికొండలో 4, ప్రత్తిపాడులో 3.9, దుగ్గిరాలలో 3.3, పెదకాకానిలో 3.1, మంగళగిరిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.